రీసెంట్‌గా ఒకటి జూషిన. ఓకే. ఓకే. ఆ! దాని గురించే మాట్లాడతా అని జెప్పిన. హ్మ్. నేను రీసెంట్‌గా ఒకటి జూషిన. నువ్వు వరంగల్‌ల, కరీంనగరో ఎక్కడో ఒక 5,000 రేస్ చేసినట్టున్నావు. యాహ్! యాహ్! 10,000. 10,000నా? యాహ్! హ్మ్. ఆహ్, 10,000 రేస్ చేసినావు. వై? అండ్ వాట్ మెసేజ్ ఆర్ యూ గివింగ్ ఫ్రమ్ థట్? మెసేజ్ కోసమని గాదు. మెయిన్ థింగ్ నేను నేనెక్కువ రిగ్రెట్‌గా ఫీల్ అయ్యేది 20స్ నుంచి 30స్ ఈ టైంలో నేను హెల్త్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ జేయలేదు. అంటే హెల్త్ ఇప్పటికి మంచిదే అని గాదు. బట్ నేను అథ్లెట్స్ లెక్కనే ఊహించుకుంటా నేను. నాకు నా ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఎర్లీగానే అనుకుంది ఒక క్రికెటర్‌గా గాని, లేకపోతే ఒక స్పోర్ట్స్ పర్సన్ అయిదాం అనుకున్నా ఫస్ట్ థింగ్ ఎర్లీ స్టేజ్‌లో అయితే. ఈవెన్ ఎవ్రీడే నేను డైలీ మినిమమ్ ఒక 1 అవర్ అయితే నేను మా ఆఫీస్ పక్క పొంటి ఉన్న గ్రౌండ్‌లోనో, లేకపోతే మా విలేజ్ గ్రౌండ్‌లోనో కంపల్సరీ ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేస్తా. సో, ఇప్పుడు కొంచెం నా ఎబిలిటీ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అదే నేను 20స్ నుంచెల్లి కూడా నేను ప్రాపర్‌గా వర్కౌట్ చేసుకుంటూ, అదే కాన్సంట్రేట్ చేసుకుంటూ ఉంటే, ఇంకా మనం అథ్లెటిక్ షేప్‌లోనే ఉండేవాళ్ళం. అండ్ ఇంకా బెటర్‌గా ఉండేవాళ్ళం. అండ్ మెయిన్ థింగ్ విషయం ఏందంటే, మనం ఎంత సంపాదించినా కూడా ఫస్ట్ మనకు ఆరోగ్యం అనేది మెయిన్ గదా! సో, ఆరోగ్యం అనేది యాహ్! లేకపోతే ఎన్నున్నా, ఎంత మనీ ఉన్నా, ఎంత ప్యాషన్ ఉన్నా, ఏమున్నా వేస్ట్ గదా! అండ్ మనం చేద్దామనుకుంటే చాలా లాంగ్ జర్నీ. సో, మనం 85 ఇయర్స్ వచ్చినా గూడా సేమ్ ప్యాషన్‌తోనుండాలి. ఫిల్మ్స్ జేయాలి. అండ్ దాన్నేమంటారు, నచ్చింది బిల్డ్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, అట్లా వరకు ఉండాలంటే మనం కంపల్సరీగా హెల్త్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ జేయాలి. సో, ఈ స్టార్టింగ్ యూట్యూబ్ 2016 15 సంథింగ్ ఆఫ్టర్ బీటెక్ నుంచెల్లి నేనెక్కువ దాన్ని కొంచెం మిస్ చేసుకున్నా. సో, నేను ఇప్పుడైతే కంప్లీట్‌గా అయితే నేను ఎవ్రీ డే ఒక 1 అవర్ అయితే నేను నా ఫిజికల్ ఫిట్‌నెస్‌కైతే టైం కేటాయిస్తున్నా. సో, నాకిప్పుడు ఆహ్, కంపల్సరీగా నీది ఇంపార్టెన్స్ ఇప్పుడు 100% ఏది అంటే మంచి ఫుడ్ తీసుకోవడం అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేయడం. ఇదైతే మెయిన్ థింగ్. ఇప్పుడు నాకు మెయిన్ ప్రియారిటీ ఫస్ట్ థింగ్ అదే. నా నా డేలో నేను ఫస్ట్ రాసుకున్న ప్రియారిటీ అదొకటే. దాని తర్వాత ఈ క్రియేటివిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, ఇప్పుడు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తావా ఇంగ? మాక్సిమం బట్ ఏమైనా ట్రావెలింగ్ చేయాల్సొస్తే పోతది. హ్మ్. మాక్సిమం అయితే ఎక్సర్సైజ్ చేస్తా. లేకపోతే ఏదైనా ఒక ఫుట్‌బాలా, లేకపోతే క్రికెటా, మనోళ్ళతోని ఆడడమా. యాక్చువల్‌గా హ్మ్. నేను ఈ మై విలేజ్ స్ట్రీమ్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినా కదా! నేను మెయిన్ థింగ్ అందుకోసమే స్టార్ట్ చేస్తున్నా. డైలీ 1, 2 అవర్స్ మనం ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాం. వై డోంట్ వి స్ట్రీమ్ అండ్ సేమ్ టైమ్ యాక్టివిటీని చేసుకుంటూ కూడా ఓకే. ఇన్‌స్పైరింగ్‌గా ఎళ్ళొచ్చు కదా! అని చెప్పేసేసి. ఈ ఎక్సర్సైజ్ అంటే వెయిట్ లిఫ్ట్సా? లేకుంటే రన్నింగా? నేను అంటే మరీ హెవీ చేయను. ఎందుకంటే నాకు దాన్నేమంటారు, హెవీ చేసేస్తే మళ్ళీ ఏదైనా నెక్ పెయిన్ రావడమో, అరివి రావడమో వస్తాయి కాబట్టి నేనేందంటే ప్లాంక్, దాన్నేమంటారు, సిటప్స్, జంపింగ్ జాక్స్ అండ్ వీటిని ఒక 10 ఎక్సర్‌సైజ్ పెట్టుకున్న సింపుల్‌యి. పెట్టేసుకొని హ్మ్. వాటినే ఒక 4 టైమ్స్ రిపీటెడ్ చేస్తా అన్నట్టు. సో, అది ఓకే. బేసిక్. అండ్ డంబెల్స్‌తోని కొన్ని బేసిక్ ఎక్సర్‌సైజ్ చేస్తా. ఇగ మిగతా టైంలో ఏమైనా స్పోర్ట్స్ ఆడడం, అండ్ పిల్లలతోనేమైనా ఔట్‌డోర్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావడం. సో, ఇవి ఎక్కువ చేస్తా అన్నట్టు. ఓకే. పెట్టినావా? ఏమన్నా ఊర్లో జిమ్ పెట్టినావా? జిమ్ అంటే మా ఆఫీస్‌లో ఉంది. ఒకటి ఓకే. సైక్లింగ్‌దొకటుంది. మా మా ఓకే. ఆఫీస్ పక్క పొంటే ఒక చిన్న గ్రౌండ్ లెక్కుంటది. చిన్నగా దాంట్లో మేము క్రికెట్ ఆడతాం. ఊర్లో కూడా మంచి గ్రౌండ్ ఉంది. సో, ఓకే. దాంట్లో వెళ్లి మేమేమైనా స్పోర్ట్స్ ఆడతాం. సో, నైస్.